ఈరోజు యావత్ తెలంగాణ కూడా చాలా అంటే బీసీ సంఘాలందరూ కూడా ఆలోచించాల్సిన విషయము. ఎందుకంటే ఉద్యమం ఏదైనప్పటికీ కూడా బీసీలే మరణించడం జరుగుతూ ఉంది. ఆ రోజు చూసుకుంటే మన తెలంగాణ ఉద్యమమే కానీ, ఈ రోజు చూసుకుంటే మన బీసీ ఉద్యమమే కానీ, దేనికైనా కూడా మరణించే వాళ్ళ సంఖ్య మన బీసీ బిడ్డలే అయి ఉంటున్నారు. కాబట్టి ఈ మరణాలు ఇంతటితో ఆగాలి. బీసీ రిజర్వేషన్ ఏ విధంగానైతే చేసిండో దాన్ని అమలు పరచాలి. లేదంటే ఇప్పుడు సాయి ఈశ్వర్చారి తనకి 3 పిల్లలు, ఒక బాబు, 2 చిన్న పాపలు ఉన్నారు. వాళ్ళకి ఆర్థిక సాయం అందజేయాలి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ బీసీ ముసుగులో వచ్చి వాళ్ళని ఓదార్చడం జరుగుతూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ అని చెప్తే ఎక్కడ వాళ్ళకి న్యాయం కావాలని అడుగుతారో అని చెప్పేసి బీసీ కండువాలు వేసుకొని వాళ్ళని ఓదార్చడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి, ఆ పిల్లలకు కూడా న్యాయం జరగాలి. ఏదైతే యువత యావత్ తెలంగాణలో ఎక్కడ ఉద్యమం జరిగినా కూడా యువతనే చనిపోతూ ఉన్నారు. మరి దీనికి పరిష్కారం కూడా చూపించే విధంగా గవర్నమెంట్లో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఒకసారి చూసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇక్కడికి ఈ అంతిమ యాత్రలో పాల్గొనడానికి బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు సైతం కూడా చాలా మంది వచ్చి నివాళులు అర్పిస్తా ఉన్నారు. చూసుకోవచ్చు ఇక్కడ ఇదంతా కూడా ఒక ఉన్నటువంటి చివరి చూపు కోసం. సో ఎవరైతే చనిపోయినటువంటి ఈశ్వరాచారిని చివరిగా అంటే చూడడానికి కూడా మొహం కూడా ఇప్పుడు చూసేదానికి వీలు లేకుండా ఉంది. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 90-95% ఆయన కాలినటువంటి గాయాలతోటి చికిత్స పొందుతున్నాడు. కాబట్టి కనీసం ఆ బాడీని అంటే ఫేస్ను కూడా చూడలేనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి మొత్తం గుడ్డలతోటి కప్పే ఉంది. చూసుకోవచ్చు ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ సభ్యులు కావచ్చు, ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ ఆ బంధువులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడ రోధిస్తున్నటువంటి తీరు. బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు సైతం కూడా బకలభరణం కృష్ణభవన్ కావచ్చు, ఇంతకుముందే దాస్యం వినయ్ భాస్కర్ అండ్ చాంటి క్రాంతి కిరణ్తో పాటు పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రావడం. లలిత ఏం చెప్పదలుచుకున్నారు? సో ఒక పక్కన